విష్ణు అయితే వాళ్ళ ఆఫీస్లో కూర్చొని అలా ధర గురించి ఆలోచిస్తూ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. అజయ్ చూసి ఏంట్రా నువ్వు ఇంటి విషయాలు ఎక్కడికి తీసుకుని వస్తావేంటి, నువ్వు అసలు మర్చిపో అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు అజయ్, నేను అసలు తప్పు చేయలేదు, అసలు నాకు స్పృహనే లేదు, అలాంటిది నేను ఎలా తప్పు చేస్తాను, తప్పు చేశాను అని చెప్పి ధర అలాగే వాళ్ళ అమ్మ వచ్చి ఇప్పుడు నా మీద పడుతున్నారు. నేను తప్పు చేయలేదు, అలాంటిది ఇప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను, నాకు అదే అర్థం కావటం లేదు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ మాటలకు అజయ్ అయితే ఒక్కసారి బాగా ఆలోచించుకోరా విష్ణు అని చెప్పి అంటూ ఉంటాడు. తప్పు చేయకుండా చేశావు అని చెప్పరు కదా అని చెప్పి అంటే ఇంతలో విష్ణుకైతే అక్కడ సీసీ ఫుటేజ్ కనిపిస్తుంది. అది చూసి అజయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అజయ్ మన పార్టీ జరిగింది హోటల్లోనే కదా, ఆ హోటల్కి సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అది వెళ్ళి చెక్ చేద్దామని చెప్పి అంటాడు. అవునరా విష్ణు, అది నిజమే, అసలు ధర చెప్పింది నిజమా కాదా, నాకు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పి అజయ్ అంటూ ఉంటాడు. సరే మన హోటల్కి వెళ్ళి ఆ రోజు సీసీ ఫుటేజ్ మొత్తాన్ని చూద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.